మనుషుల్ని బ్లేమ్ చేయొద్దు, పరిస్థితుల్ని బ్లేమ్ చేయొద్దు, దేవుణ్ణి అడగాలి. కానీ మనం పరిస్థితుల్ని బ్లేమ్ చేస్తాం, మనుషుల్ని బ్లేమ్ చేస్తాం, వాళ్ళని తిట్టుకుంటాం, వీళ్ళని తిట్టుకుంటాం. కానీ మనం దేవునితో అన్యోన్య సహవాసం వస్తే, దావీదు అన్నాడు, షిమీ దావీదుని బహుఘోరంగా దూషిస్తున్నాడు. ఎంత అన్యాయంగా దూషిస్తున్నాడంటే, నీవు సౌలుకు అన్యాయం చేశావు, ఆ శాపము నీకు తగిలి నీవు ఇంత పతనమైపోయావు, నీకు నాశనం ఎందుకు వచ్చింది, నీ బిడ్డలు ఎందుకు ఇలా అయిపోయారు, నీవెందుకు వీధిన పడ్డావు, కారణం ఏంటంటే నువ్వు సౌలుకు అన్యాయం చేశావు అంటున్నాడు. దావీదు సౌలుకి ఏ అన్యాయం కూడా చేయలేదు. తన ప్రాణాన్ని అడ్డుపెట్టి ఆయన సౌలుని బతికించాడు, సౌలు రాజ్యాన్ని కాపాడాడు. అయితే లేనిది పలుకుతూ ఉన్నాడు షిమి. చాలా కోపం రావాలి, ఆయనకు కాదు, ఆయన పక్కనున్న కోపం వచ్చింది. నువ్వు అనుమతిస్తే వాడిని తల తెస్తామన్నారు. ఎందుకంటే వాడు పలుకుతున్న మాటలు అంత నీచమైనవి, అంత ఘోరమైనవి. అయితే అప్పుడు దావీదు అక్కడ ఏమన్నాడంటే, వీడు ఈ మాట అనుట వలన నా శ్రమను యెహోవా ఒకవేళ లక్ష్య పెట్టి నాకు మేలు చేస్తాడేమో అన్నాడు. హల్లెలూయా. అది ఆత్మీయ స్టాండర్డ్. ఓకే, నాకు కలిగిన ఈ శ్రమ దేవుడు దృష్టించి నాకు మేలు చేస్తాడేమో, నేనెందుకు భయపడాలి, నేనెందుకు బాధపడాలి అని ఆయన దేవుని వైపు చూశాడు. కాబట్టి ఈ శ్రమ దేవుడు లక్ష్య పెట్టి నాకు సహాయం చేస్తాడు. అది భయంకరమైందే, వాడు దూషిస్తున్నది, మాట్లాడుతున్నది చాలా గొప్ప శ్రమ. అయితే దేవుడు లక్ష్య పెడతాడు. కాబట్టి భార్యలు భర్తల్ని శ్రమ పెట్టిన, భర్తలు భార్యలను శ్రమ పెట్టిన మనం రియాక్షన్ అనక్కర్లేదు. పిల్లలు తల్లిదండ్రులని శ్రమ పెట్టినా, తల్లిదండ్రులు పిల్లలను శ్రమ పెట్టినా దాని గురించి మనం ఒకరినొకరు బ్లేమ్ చేసుకోక్కర్లేదు. మనకు దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు, అది నేర్చుకోవాలి, నేర్చుకుని ఆయనకు సమీపం కావాలి. వీటన్నిటికీ అతీతంగా మనం ఎదగాలి.